నిజంగా యూ సెంట్ బిఫోర్ పిక్ రైట్? అవునా? సో యెస్ టూ మచ్ సిస్టర్. ఆఫ్ చేంజెస్ ఐ కెన్ సీ. సూపర్ నా గ్రేట్. లాస్ట్ 9.7 కేజీస్ ఎన్ని రోజులు డైట్ అయిపోయింది? హౌ మెనీ డేస్ డైట్ ఇస్ ఇట్? 26 డేస్ అయిపోయింది సిస్టర్. లాట్ ఆఫ్ ఫేషియల్ ఫ్యాట్ ఆల్సో గాట్ రెడ్యూస్డ్. అవును సిస్టర్. హ్యాపీ? హ్యాపీగా ఉన్నాను. ఇంకా చాలా ఇది కంటిన్యూ చేయాలి. Yes, yes. Till we reach ideal weight, ideal body fat, we will continue. So, how about madam? How is ma'am? పక్కనే ఉన్నట్టున్నారు. యా చూసాను. హాయ్ మ్యామ్, ఎలా ఉన్నారు? హాయ్ బాగున్నాం. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను మ్యామ్. ఎలా ఉంది? హ్యాపీగా ఫీల్ అవుతున్నారా సార్ ట్రాన్స్ఫర్మేషన్ కి? చాలా హ్యాపీగా ఉంది. చాలా చేంజ్ అయిపోయారు ఫోటోకి ఇప్పటికే 1 మంత్ కే. సో లైఫ్ స్టైల్ చేంజెస్ విల్ ఇంపాక్ట్ ఎ లాట్. ఇంకా అంటే ఇంతకు ముందు ఏంటంటే ఎక్కువ జాగింగ్ ఎక్సర్సైజ్ చేస్తే ఇంకా మైక్ ఉండేది. అంటే అలా చేస్తే ఒక 2-3 కిలోస్ కంపల్సరీ 1 మంత్ లో తగ్గేవాడిని. కానీ నేను ఎప్పుడైతే దీంట్లో జాయిన్ అయిన తర్వాత ఇంకా క్విక్ గా 25 డేస్ కి 9.7 కేజీస్ తగ్గాయంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నాకు ఎప్పుడు టైట్నెస్ అనేది ఏం లేదు సిస్టర్. ఈ ప్రోగ్రామ్ లో టైట్నెస్ లేదు. నచ్చిన ఫుడ్ తింటూనే చాలా హ్యాపీగా చేసుకుంటా. అసలు నేను కొన్ని రోజులు నాకు కొంచెం లెగ్మెంట్ ఇష్యూ ఉన్నది. అంటే చిన్న యాక్సిడెంట్ అయ్యి లెగ్మెంట్ కొంచెం డేరింగ్ చెప్పాడు డాక్టర్. కానీ కొన్ని రోజులు దాన్ని చూద్దాము అన్నట్టు అన్నాడు. తర్వాత ఇంకా నేను ఫిజికల్ గా చేయలేను. ఎలాగైనా వెయిట్ లాస్ అవ్వాలని చెప్పి నేను పర్మిషన్ కి అడిగాను. నాకు గ్రౌండ్ లో మేము వాకింగ్ చేసేటప్పుడు కంటిన్యూస్ గా కలిసేవాళ్ళు. కలిస్తే ఆ సార్ కొంచెం వెయిట్ తగ్గడం గమనించాడు. గమనిస్తే అడిగాను, సార్ ఎలా సార్ అంటే ఇలా మాకు వెల్నెస్ సెంటర్ లో నేను జాయిన్ అయ్యాను వెబ్ సెన్స్ లో, ఫోన్ నెంబర్ పంపిస్తాను వాళ్ళతో మాట్లాడని చెప్పి మీ నెంబర్ పంపించారు. పంపించిన తర్వాత నేను చూసిన తర్వాత నేను ఫస్ట్ రోజు స్టార్ట్ చేసిన ఫస్ట్ రోజు 1.2 కేజీస్ ఎంతో తగ్గాను. అంటే నెంబర్ ఆఫ్ టైం మనకి అంటే వేస్ట్ మన దగ్గర ఉన్న లోపల అంతా టాక్సిన్. వెళ్తుంది. టాక్సిన్స్ అంతా యూరిన్ లోనే వెళ్ళిపోయింది. అంటే ఎన్ని సార్లు అంటే ఒక రోజుకి నేను 8 to 9 టైమ్స్ నేను ఆఫీస్ లో ఉండగా ఎవ్రీ 1 అవర్ కి వెళ్ళేవాడిని. అలా అంటే ఫస్ట్ రోజు నేను గమనించాను. తర్వాత మళ్ళీ ఇంకొకసారి నేను ఏదో క్రికెట్ ఆడడానికి నేను వద్దని చెప్పినా కూడా మాకు బ్యాంక్ లో క్రికెటింగ్ లో ఇచ్చారు. నేనేదో ప్రాక్టీస్ చేద్దామని వెళ్ళాను. అది ఇంకా లెగ్మెంట్ హీల్ అవ్వలేదు. మళ్ళీ అయ్యింది. కానీ నేను కంటిన్యూస్ గా డైట్ ఫాలో అవ్వడం వల్ల నేను అసలు వాకింగ్ ఇలా తిని పడుకొని ఆఫీస్కి వెళ్ళి వస్తున్నా అంతే. కూడా ఎవ్రీడే 200 గ్రామ్స్ 300 గ్రామ్స్ అలా వెయిట్ అనేది లూజ్ అవుతా వస్తుంది. షుగర్ ఉన్నట్ట లేనట్ట మేడం? ఇప్పుడు నార్మల్ అయిపోయింది. అదే ఇంకా హ్యాపీగా ఫీల్ అయినారు మేడం షుగర్ లెవెల్స్ చూసుకొని. ఇంకా వాళ్ళ పేరెంట్స్ భయపడుతున్నారు. వాళ్ళిద్దరు షుగర్ పేషెంట్స్ మేడం. ఏందిరా నీకు ఈ వయసులోనే మా ప్రాబ్లమ్స్ వస్తున్నాయని వాళ్ళు పాపం చాలా సఫర్ అయ్యి ఇప్పుడు హ్యాపీగా చెప్పుకోమనండి, ఇంకా రాదు ఎప్పటికి, తగ్గిపోయింది అంతే. ఆయన కంటే ముందు నేను కాల్చి చెప్పాను మేడం మా అత్తయ్య వాళ్ళకి. సూపర్ సూపర్ మ్యామ్. తర్వాత వీ కెన్ మెయింటైన్ అన్ని తింటూనే డయాబెటీస్ అనేది రాకుండా చూసుకోవచ్చు. ఓకే మేడం, అది మెయింటైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను తింటాను, అన్ని తింటాను, నాకు కావాల్సినవన్నీ తింటాను, కానీ ఎప్పుడు పెరగలేదు. ఎప్పుడు 5 నుంచి 5.3 మధ్యలో ఉంటది. ఓకేనా, మెయింటైన్ చేసుకోవచ్చు. అయితే చేసే ఈ డైట్ కరెక్ట్ గా చేయాలి. ఒకసారి స్కిప్ చేయకుండా, బ్రేక్ చేయకుండా, ఐడియల్ వెయిట్, ఐడియల్ బాడీ ఫ్యాట్ వచ్చే వరకు కరెక్ట్ గా చేసుకోగలిగితే టాబ్లెట్స్ దేర్ ఇస్ నో నీడ్ డయాబెటీస్ కి. మీ కాంట్రిబ్యూషన్ 50% ఉంటే ఇంత కాంట్రిబ్యూషన్ కూడా 50% మీదేం లేదంటారు అయితే. కరెక్ట్ గా మంచి టైం చేసి పెట్టే వాళ్ళు కూడా ఉండాలి కదా సిస్టర్. కరెక్ట్ మేడం, మంచి గైడెన్స్ ఉండాలి. కావాలి, మంచి గైడెన్స్ ఉండాలి. దాంతో పాటు ఆ గైడెన్స్ ని ఫాలో అయ్యే వాళ్ళు ఇంట్లో వాళ్ళకి కూడా ఉండాలి. అంటే ఈమెకి బాగా ఓపిక కాబట్టి చేసి పెడుతుంది. నేను కూడా ఎప్పుడు ఇష్టమైన ఫుడ్ మిస్ అయిన ఫీలింగ్ ఎప్పుడు లేదు. సూపర్. అడిగే చేస్తాను మేడం. వాళ్ళు ఆయన ఏం తింటారో అదే ఆయన అడిగి ఆయనకు నచ్చినట్లే చేసి పెడుతుంది. గుడ్ గుడ్. చూడండి ఎంత సపోర్టివ్. మీరు లక్కీ సార్, మీకు మంచి వైఫ్ దొరికింది.
మా మామయ్య ఏమో కోడలు ఇట్లా పెడితే ఇట్లా తినరా ఇట్లా చేయొద్దు అని ఫస్ట్ నుంచి చెప్తున్నారు వినరు. ఇప్పుడు బాగా తెలిసి వచ్చింది. ఇంకా పెరిగారు మేడం. ఇంకా ఆయనకు భయం అనేది అదే బాగుంది. అదే ఒక్కసారి తగ్గితే మనం ఇష్యూస్ అనేది పాస్ట్ లో చూసుంటాం కదా, ఒక్కసారి దాని వల్ల మనకి ఇష్యూస్ తగ్గినప్పుడు వి విల్ ఫీల్ హ్యాపీ. సో మళ్ళీ పెరగాలి అని ఖచ్చితంగా అయితే అనుకోము. వి కెన్ మెయింటైన్. ఒక్కసారి పర్ఫెక్ట్ గా చేస్తే లైఫ్ టైం వి కెన్ మెయింటైన్ మేడం. ఓకే మేడం. మేమైతే చాలా హ్యాపీ. సూపర్ సూపర్. సెకండ్ మంత్ ఊరికైతే కనుక్కుంటారా లేదా మేడం? పర్లేదులేండి మేడం. వాళ్ళ తమ్ముడు సార్ వాళ్ళ తమ్ముడో సార్ వాళ్ళ కొడుకో వచ్చారని అనుకుంటారు. సింగిల్ ఏంటి మేడం ఎవరు అనుకోరు. డూప్ సార్ డూప్ వచ్చారని అనుకుంటారు. డైలీ అడుగుతారు మేడం. నేను తగ్గినట్టు అనిపిస్తున్నానా మీకు అని అడుగుతుంటారు మేడం.